హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? చాలామంది విద్యార్థులు మనకి యూట్యూబ్ ఛానల్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారనమాట. మాకైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఏవైతే నిధులున్నాయో అవి విడుదలైతే అయ్యాయని చెప్పేసి వాళ్ళు కామెంట్ అయితే చేశారు. చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో, మీకు ఎవరు కామెంట్ చేశారు? మీకేమైనా పేమెంట్ ప్రూఫ్ ఉంటే చూపించండి. లేకపోతే ఏమైనా పేమెంట్ ప్రూఫ్ ఉంటే చూపించండి అని చెప్పేసి. సో, దానికి సంబంధించి మనకి ఈ యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు చూపించబోతున్నాను. సో, ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి బకాయిలనేవి రిలీజ్ అయితే అయ్యాయా? లేవా? లేకపోతే మనకి ఈ యొక్క ఆర్థిక ఇయర్ 2024కి సంబంధించి ఫీజ్ రింబర్స్‌మెంట్ డబ్బులైతే మనకి ప్రభుత్వం రిలీజ్ చేసిందా లేదా అని చెప్పేసి మీరు చేసిన కామెంట్స్ బట్టే బేస్ చేసుకొని మీకు చూపిస్తానన్నమాట. సో, కామెంట్స్ అన్నీ కూడాను. సో, చూసుకున్నట్లయితే అన్న నిన్న ఎస్సీ స్టూడెంట్స్‌కి అమౌంట్ పడింది అన్న. బట్ ఎస్సీ స్టూడెంట్స్, బీఎస్సీ స్టూడెంట్‌కి పడలేదు. వై అనేది అడుగుతున్నారు. సో, ఎస్సీ స్టూడెంట్స్‌కి ఎందుకు పడ్డది అమౌంట్ అనుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి 60% సీఎస్ఎస్ అమౌంట్. సో, దానివల్ల ఏంటంటే ఎస్సీ స్టూడెంట్స్‌కి ఫస్ట్ అయితే పడ్డది. బీసీ స్టూడెంట్స్‌కి వచ్చేసరికి తర్వాత పడతదనమాట. కొన్ని రోజుల్లోనే మనకు తొందరలోనే బీసీ వాళ్ళకైతే పడబోతుందనమాట. దాంతో పాటే బ్రో హాఫ్ అమౌంట్ పడింది. బట్ రిమైనింగ్ ఎప్పుడు పడుతుందయితే అంటున్నారు. సో, చూసారు కదా! ఇది ఏ వీడియో కింద కామెంటు. అంటే ఎస్సీ విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి హాఫ్ అమౌంట్ అయితే రిలీజ్ అయితే అయ్యిందండి. సో, మిగతా హాఫ్ అమౌంట్ కూడా మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అంటే జూన్, జూలై ఆ టైంలో అయితే ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ అయితే మీకు క్రెడిట్ అయితే అవుతుందనమాట మీ అకౌంట్‌కి. దాంతో పాటే అన్న నేను ఎస్సీ స్టూడెంట్‌ని నాకు ఎంటీఎఫ్ టోర్నమెంట్ ప్రాసెసింగ్ అని స్టేటస్ చూపిస్తుంది అన్న. కానీ అన్న ఆర్టీఎఫ్ అమౌంట్ ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారనమాట. సో, కొంతమందికేంటంటే ఎంటీఎఫ్ అమౌంట్ అయితే చూపిస్తుంది. సో, మీకు ఆర్టీఎఫ్ కూడా మీకు తొందరలోనే అప్డేట్ అయితే అయ్యి ఆ అమౌంట్ అయితే మీకు కూడా క్రెడిట్ అయితే అవుతుంది. సో, వన్స్ మీకు ప్రాసెసింగ్ అని చెప్పి వచ్చిందనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 2, 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి అయితే క్రెడిట్ అయితే అవుతాయనమాట. సో, మీరు వెయిట్ చేయాల్సిందే. లేకపోతే మీకు బ్యాంక్‌కి గాని, లేకపోతే మీకు సచివాలయం గాని ఎళ్లి కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను ఎస్సీ బ్రో నాకు 31,300 క్రెడిట్ అయ్యింది. బట్ ట్యూషన్ ఫీజ్ 71,200 అయితే అంటున్నారు. అంటే మీకు మిగతా అమౌంట్ కూడా క్రెడిట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని విడతల వారీగా ఒక 3 లేకపోతే 2 విడతల వారీగా ఏంటంటే ఈ అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తారనమాట. సో, ఓకేనా. సో, చూసారు కదా! ఒక బ్రోకైతే మనకి 31,000 అయితే క్రెడిట్ అయితే అయ్యిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సార్ మాకు 19,800 డబ్బులు పడ్డాయి. మేము ఎస్సీ కాస్ట్ అని చెప్పి అయితే అన్నారు. సో, ఒక్కొక్కరు ఒకలాగైతే పడతాయనమాట. సో, డిగ్రీ చేసిన వాళ్ళకి ఒకలాగా, బీటెక్ చేస్తున్న వాళ్ళకి ఒకలాగా, మెడికల్ ఫీల్డ్‌లో ఏదైనా సరే డిగ్రీ చేస్తున్న వారికి ఒకలాగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ సో, ఈ విధంగా అయితే ఇంజినీరింగ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా! సో, డిగ్రీ అని చెప్పేసి. సో, దాన్ని బేస్ చేసుకొని మీకు అమౌంట్ అయితే డిఫరెంట్ రేషియోస్‌లో అయితే పడుతుందనమాట. అన్న నిన్న ఎస్సీ స్టూడెంట్స్‌కి అమౌంట్ పడింది అన్న. ఎస్సీ స్టూడెంట్స్, బీసీ స్టూడెంట్స్‌కి పడలేదు. సో, సేమ్ క్వెషనే. బ్రో నన్ను ఎస్సీ స్టూడెంట్‌కి నాకు ఎంటీఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 31,400 క్రెడిట్ అయ్యింది. బట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి 2,800 చూపిస్తుంది. ఇంకా క్రెడిట్ అవ్వలేదు బ్రో. ప్రాసెసింగ్ అని చూపిస్తుంది జ్ఞానభూమిలో. చాలా మందికి చూపించి చెప్పాను కదా ఫ్రెండ్స్. సో, మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో జ్ఞానభూమి పోర్టల్‌లో. మీకు ఇంకా తెలియకపోయినట్లయితే వెంటనే వెళ్లి చూడడానికి ట్రై అయితే చేయండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో, అది కూడా మీకు వీడియో చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఎంటీఎఫ్ డబ్బులు, ఆర్టీఎఫ్ డబ్బులు అయితే పడ్డాయన్నమాట. సో, అలాగే ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా రూ. 2,800 అయితే మీకు పడతాయి. సో, అయితే ప్రాసెసింగ్ అని చూపిస్తే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2, 3 రోజుల్లో అయితే పడతాయన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒక స్టూడెంట్ అయితే పేమెంట్ ప్రూఫ్ కూడా మనకి షేర్ చేసుకున్నారనమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ అమౌంట్ అయితే ఒక రూ. 7,400 అయితే క్రెడిట్ అయితే అయ్యాయని చెప్పేసి వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఏంటంటే మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి బకాయిలైతే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో, దాన్ని మీరు జ్ఞానభూమి పోర్టల్‌లోకెళ్ళిపోయి లాగిన్ అయితే అయిపోయి అక్కడ మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. సో, మీ మీ మీరు బేస్ చేసుకున్న కామెంట్స్‌తోనే మనం వీడియోస్ చేస్తున్నాము. సో, అలాగే మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టిన మెసేజెస్‌తోని, మీరు వాట్సాప్ ఛానెల్‌లో పెట్టిన మెసేజెస్‌తోని మనమైతే ముందుకైతే వెళ్తున్నాం కాబట్టి, సో, మీరు ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నామని చెప్పేసి అయితే అనుకోకండి. సో, ఇలాంటి మరిన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లు లేకపోతే దాంతో పాటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తాయి కాబట్టి లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతో పాటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటేనే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.